ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. దేశంలో ఘోర విషాదం, 27 మంది కన్నుమూత. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. రిమల్ తుఫానుతో మిజోరం రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ రాష్ట్రంలోని ఐజ్వాల్ జిల్లాలో మంగళవారం ఉదయం గ్రైనైట్ క్వారీ కూలి 17 మంది మృతి చెందారు. మరికొందరు గల్లంతయ్యారు. అలాగే రాష్ట్రంలో వేర్వేరు చోట్ల కొండ చర్యలు ఇల్లు కూలిపోయి 10 మంది మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. గ్రైనైట్ క్వారీ నుంచి 17 మృతదేహాలను వెలికి తీసినట్లు మిజోరం డీజీపీ అనిల్ శుక్లా తెలిపారు. మరో 6 నుంచి 7 మంది వరకు అందులో చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. భారీ వర్షాలతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతుందని, రాష్ట్రంలో పలు చోట్ల కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయని, పలువురు గల్లంతయ్యారని ఆయన చెప్పారు. కాగా గ్రైనైట్ క్వారీ ఘటనలో మృతి చెందిన వారిలో 4 ఏళ్ల బాలుడు, 6 ఏళ్ల బాలిక కూడా ఉన్నారు. ఇద్దరిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు. ఐజ్వాల్ జిల్లాలోని చాన్పి ప్రాంతంలో కొండ చర్యలు ఇంటిపై కూలడంతో ఒకే కుటుంబంలోని 8 మంది కనిపించకుండా పోయారు. 6వ నెంబరు అలాగే 54వ నెంబరు జాతీయ రహదారిపైన కొండ చర్యలు కోల్పోవడంతో మిజోరం రాజధాని ఐజ్వాల్కి మిగిలిన దేశంలో రోజంతా సంబంధాలు తెగిపోయాయి. సాయంత్రానికి ట్రాఫిక్ని పునరుద్ధరించారు. పలు రాష్ట్ర రహదారులపైన కొండ చర్యలు కూలి రాకపోకలు అంతరాయం ఏర్పడింది. 150 ఇళ్లు దెబ్బతిన్నాయి. 50కి పైగా ఇళ్లు నీట మునిగిపోయాయి. భారీ వర్షాలతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని సమీక్షించేందుకు మిజోరం సీఎం లాల్ధూమా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. క్వారీలో మృతి చెందిన వారికి 4 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. వర్షాల కారణంగా రాష్ట్రంలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.